వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగింది? 2009 సెప్టెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ను షాక్కు గురిచేసిన రోజు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్లో ప్రయాణం ప్రారంభించారు. ఆ రోజు ఉదయం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బెల్లర్ వైపు ఒక అధికారిక పర్యటనకు బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమాల అటవీ ప్రాంతం మీదుగా వెళ్తోంది. కాని కొద్దిసేపటికే ఆ హెలికాప్టర్తో కాంటాక్ట్ పూర్తిగా కోల్పోయారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధం తెగిపోవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ప్రభుత్వం వెంటనే సర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీసులు కలిసి పెద్ద ఎత్తున వెతికారు. మొత్తం రాష్ట్రం ఆందోళనలో మునిగిపోయింది. చివరికి నల్లమాల అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలు కనుగొన్నారు. దురదృష్టవశాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు ఆయనతో ఉన్న అందరూ మరణించారు. విశ్లేషణల ప్రకారం ఈ ప్రమాదానికి ప్రధాన కారణం చెడు వాతావరణం, గట్టి మేఘాలు మరియు పర్వత ప్రాంతం కారణంగా విజిబిలిటీ తగ్గిపోవటమే అని చెప్తున్నారు. ఈ సంఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతా దుఃఖంలో మునిగిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఖాళీని సృష్టించింది. మరి ఈ ప్రమాదం నిజంగా ఒక యాక్సిడెంట్ మాత్రమేనా, లేక ఇందులో ఇంకేదైనా కారణం ఉందా? ఈ ప్రశ్న ఇప్పటికీ చాలా మందిని ఆలోచింపజేస్తోంది.